పంజాగుట్ట సమీపంలో భారీ అగ్ని ప్రమాదం, ఆరుగురిని కాపాడిన పోలీసులు. కాసేపట్లో కోవిడ్ పై సీఎం జగన్ సమీక్ష, కోవిడ్ పరిస్థితులు, జాగ్రత్తలపై చర్చ. నేడు రేపు ఢిల్లీలో బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం, రానున్న పార్లమెంట్ ఎన్నికలపై వ్యూహ రచన. ఇవాళ దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నిరసనలు, ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ధర్నా. తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి విస్తృత ఏర్పాట్లు, టోకెన్ల కోసం భారీగా వచ్చిన భక్తులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024తో పాటు రాబోయే శాసనసభ, లోక్సభ ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నేడు రేపు సమీక్ష నిర్వహించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఆర్కే గుప్తా, హిర్దేశ్ కుమార్, అజయ్ బాధో తదితరులు ఈ సమీక్షకు హాజరు కానున్నారు. విజయవాడలోని నోవోటెల్ హోటల్లో 2 రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. సాయంత్రం 6 గంటల వరకు, రేపు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు సమీక్షిస్తారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలపై నివేదికల ఆధారంగా చర్చించనున్నారు. ఎన్నికల నిర్వహణ ప్రణాళిక తదితరాలపై జిల్లా కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలోని అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతో ఈసీఐ బృందం చర్చించనుంది. అలాగే రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలు, లోపాలపై అధికార ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై సమీక్షించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో ముగియనుంది. Side, sir. Side, please. ఇంకొకసారి నెక్స్ట్ అదే
ప్రజాభవన్ను ప్రజా సమస్యల పరిష్కార భవన్గా ప్రజలు భావిస్తున్నారు. ఏళ్ల తరబడి తీరని తమ సమస్యలు ప్రజాభవన్కు వస్తే పరిష్కారం అయిపోతాయని విశ్వసిస్తున్నారు. ప్రజావాణిలో తమ వాణి వినిపించి వినతి పత్రాలు అందజేస్తున్నారు. దీర్ఘకాల సమస్యలతో సతమతమవుతున్న బాధితులకు ప్రజాభవన్ ఏ విధమైన భరోసా కల్పిస్తుంది? ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజాభవన్ అడుగులు వేస్తుందా? వాస్తవానికి ప్రజాభవన్కు వస్తున్న చాలా సమస్యలు కింది స్థాయిలోనే పరిష్కారం కావాల్సి ఉంది. అయితే అలా ఎందుకు జరగలేదు? భూ సమస్య, డబుల్ బెడ్రూమ్ సమస్య, పింఛన్లు, న్యూ రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్, ఉద్యోగుల ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ఇలా అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతూ ఉన్నారు. బాధితుల పాలిట ప్రజాభవన్ వరప్రదాయనిలా మారిందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే సమస్యలతో వస్తున్న ప్రజలకు ప్రజాభవన్ ఏం అభయమిస్తుంది? ఎలాంటి భరోసా కల్పిస్తోంది? ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజాభవన్ అడుగులు వేస్తోందా లేదా అనే విషయంపైనే అందరూ దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ప్రజా దర్బార్ ఆరంభమైంది. అంతకుముందు సీఎం అధికార నివాసంగా ఉన్న ప్రగతి భవన్ను ప్రజాపాలనా భవన్, ప్రజాభవన్గా మార్చారు. సీఎం రేవంత్ రెడ్డి దీనిని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్గా మార్చారు. తొలి రోజు జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకుని స్వయంగా వినతిపత్రాలు తీసుకున్నారు. తొలుత వరుసగా జరిగిన ప్రజావాణి అనంతరం వారానికి 2 రోజులకు మారింది. వారానికి 2 రోజులు మంగళ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తానని ప్రజాభవన్ కార్యాలయం తెలియజేసింది. ప్రజా దర్బార్ నుంచి ప్రజావాణిగా కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు దాదాపు 12,000 అప్లికేషన్లు వచ్చాయి. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాకు ముఖ్యమంత్రిగా మరి హామీ ఇచ్చారో ఖచ్చితంగా 100కు 100% మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేస్తారని, ఏదైతే నియమ నిబంధనల ప్రకారం ఎక్కడైతే రిక్రూట్మెంట్ జరిగిందో అర్హులైనటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను, అందులో ప్రధానంగా ఉపాధి హామీ ఉద్యోగులు ఈ రాష్ట్ర ప్రగతిలో మరి ప్రధాన భూమికగా పోషిస్తున్నాం. ఈ రాష్ట్రానికి అదనపు ఆదాయం తీసుకురావడంలో మా ఉద్యోగులందరం కూడా పెద్ద ఎత్తున పనిచేసినాం. మరి పల్లె ప్రగతి ప్రతి కార్యక్రమంలో కూడా ఉపాధి హామీ. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి ప్రెజెంట్ ఇక్కడికి? మేము యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి, ఖమ్మం నుంచి, నల్లగొండ నుంచి, వివిధ జిల్లాల మహబూబాద్ నుంచి, వివిధ జిల్లాల నుంచి వచ్చినాం స్వామి. లోపల మేము అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చాలా చక్కగా ఆఫీసర్లు అందరూ కూడా మరి రిసీవ్ చేసుకోవడం జరిగింది. మాకు రిసీవ్డ్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తామని మన హామీ ఇవ్వడం జరిగిందా? ఇది 100 డేస్లో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి 100 రోజుల లోపల మా సమస్యను పరిష్కరిస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. ప్రజాభవన్కు ఇబ్బడి ముబ్బడిగా సమస్యల విన్నపాలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యలన్నీ కింది స్థాయిలోనే పరిష్కారం కావాల్సి ఉంది. తహసీల్దార్, మున్సిపల్ అధికారులు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఇలా గ్రామ, పట్టణ, జిల్లా స్థాయిలోనే సమస్యలు పరిష్కారం జరగాల్సి ఉంది. అయితే అలా జరగలేదు. అడ్మినిస్ట్రేషన్ లోపం వల్ల ఈ సమస్యలు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు అధికారుల నిర్లిప్త వైఖరి, నిర్లక్ష్య ధోరణి సైతం ఈ సమస్యలకు కారణమైనట్లు తెలుస్తోంది. అయితే గత సర్కారు అసమర్థ పాలన వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు మంత్రులు విమర్శిస్తున్నారు. అప్లై చేసుకున్నామండి డబల్ బెడ్రూమ్కి, ఇంతవరకు లేదు. 25 సంవత్సరాలు అవుతుంది వచ్చి. 2 ఆడపిల్లలు నాకు, రెంటింట్లో ఉంటున్నాం. వాళ్ళని చదివి అప్లై చేసుకున్నాం, ఇవ్వలేరు. ఎంక్వైరీకి ఓనర్స్ వాళ్ళకి వచ్చింది కానీ మాకు రాలేదు. మా ఇంట్లో ఓనర్స్ వాళ్ళకి వచ్చింది, మేము రెంట్కున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మాకు రాలేదు. ఇప్పుడు మేము వాళ్ళకి వచ్చినాయి. మేము ఇల్లు ఉన్న వాళ్ళకి 5 అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళకి వచ్చినాయి కానీ మాకు రాలేదు. మేము ఇంత దూరం వచ్చి కూడా మాకేమీ లేదు. మేము పెట్టుకున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మాకు ఏమైనా ఇస్తుందేమో అని మేము కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారికి నా నమస్కారములు. ఇది ప్రజా దర్బార్ పెట్టి మా పేదవాళ్ళకు న్యాయం చేస్తారు అని నాకు నమ్మకం ఉంది. మా సమస్య మాకు భూమి వేరే వాళ్ళు, మా నాన్నగారు భూమి ఆడపిల్లలకి ఇచ్చిండ్రు. పసుపు కుంకుమ కిందకి ఇస్తే అది కౌలు కానీ మాతో సంతకాలు చేసి వాళ్ళు సొంతం చేసుకుండ్రు. మా భూమి మాకు ఇప్పించారు. సూర్యాపేట పిల్లల మరి. ప్రజా సమస్యలను ప్రజాభవన్ కార్యాలయం సంబంధిత శాఖ అధికారులకు పంపిస్తోంది. తమ సమస్యపై ఫిర్యాదు చేసిన వారికి ప్రజాభవన్ నుంచి ఒక మెసేజ్ వెళ్తోంది. త్వరలో మీ సమస్య పరిష్కారం అవుతుంది అని ఈ మెసేజ్లో సారాంశం ఉంటోంది. రేషన్ కార్డులు, పింఛన్ల మంజూరు, ఉద్యోగాల ప్రమోషన్లు, బదిలీలు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇలా పలు ప్రధాన సమస్యలపై వచ్చిన అర్జీలను సీఎంఓ వద్దే ఉంచుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సమస్యలపై సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో
ఈ తరహా సమస్యల వివరాలను అధికారులు సీఎంకు చేరవేస్తున్నారు. 30 गुंठे रखे और 30 गुंठे निकाल दिए. मैं एमआरओ साहब से पास मिला, कलेक्टर साहब से मिला, बार बार एप्लीकेशन दिया. एक गफ्फार साहब बोल के थे, उन्होंने 3 साल घुमा लिए, उन्होंने कुछ भी नहीं करे, करता हूँ बोल के आज तक नहीं करे. फिर उसके बाद और एक दूसरे ऑफिसर आए, उन्होंने भी मेरे को बड़ा प्रसाद बोल के उन्होंने भी 3 साल से घुमाए साहब. आखिरी टाइम पे अब कर देता हूँ, कल कर देता हूँ, परसों कर देता हूँ बोले, आज तक नहीं करे. उनका भी ट्रांसफ़र हो गया. फिर अब नई गवर्नमेंट आने के बाद करेंगे. मैं अंदर जाके एप्लीकेशन दिया, रेवंत रेड्डी अन्ना के बेंच पे जाके दिया. वहाँ पे इंशाल्लाह काम रेवंत रेड्डी करे तो बेहतर होगा. मेरे को उम्मीद है चीफ मिनिस्टर साहब के पास, जो इतनी पब्लिक को यहाँ पर बुला रहे, अब इतना रिस्पांस दे रहे, वो बहुत बड़ी बात है. आज तक किसी सीएम ने ऐसा रिस्पांस नहीं दिया. రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం ఎంత మేరకు సఫలీకృతమవుతుందో, ప్రజా సమస్యలన్నీ పరిష్కారానికి నోచుకుంటాయా, ఇచ్చిన హామీలను నెరవేర్చి నూతన కాంగ్రెస్ సర్కారు ప్రజాభిమానం పొందుతుందా, ప్రజల కళ్లలో వెలుగులు కనిపించి ఆనంద భాష్పాలతో ప్రభుత్వాన్ని అభినందిస్తారా? ఇదంతా భవితే చెప్పాలి. మారిన కాలానికి అనుగుణంగా బ్రిటిష్ కాలం నాటి టెలికాం చట్టంలో లోపాలను తొలగించి పలు సంస్కరణలు చేసిన టెలికాం బిల్లు 2023 లోక్సభ ఆమోదించింది. జాతీయ భద్రతా దృష్ట్యా టెలికాం నెట్వర్క్ను తాత్కాలికంగా తమ కంట్రోల్లో తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. శాటిలైట్ కేటాయింపునకు వేలం వేయకుండా ఏకపక్ష నిర్ణయాలకు వీలు కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మెజార్టీ ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ కారణంగా స్వల్పకాలిక చర్చ, మూజువాణి ఓటుతో టెలికమ్యూనికేషన్ బిల్లు 2023 ఓకే అయింది.